ఆయనని వెంబడించే వారి విషయంలో, ఆయన సేవించే వారి బిడ్డ విషయంలో, తన ప్రజల విషయంలో దేవుని బిడ్డలారా వారి ఆహారమును వారి పానమును ఆయన దీవించే దేవునిగా ఆయన ఉన్నారండి. ఆయన మరలా చెప్తూ ఉన్నారు అదే వాగ్దానములో, నేను నీ మధ్య నుండి రోగమును తొలగిస్తానని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆహారము ద్వారానే పానము ద్వారానే ఈ దినాల్లో అనేకమైన అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా మనం తింటున్న ఆహారము ద్వారా, మనం తాగుతున్న నీటి ద్వారా అనేకమైన రోగములు వస్తూ మనుషులను బలహీనపరుస్తూ ఉన్నాయి. అయితే మనం తీసుకుంటున్నటువంటి ఆహారం అవ్వచ్చు, మనం త్రాగుచున్న నీళ్ళు అవ్వచ్చు, పానం అవ్వచ్చు, అవి దేవుని చేత దీవించబడినట్లయితే ఏ రోగము కూడా మనకి రాదని ఆయన వాగ్దానం చేస్తున్నారండి. నీ ఆహారమును నీ పానమును నేను దీవిస్తూ ఉన్నాను, నీ మధ్య నుండి రోగమును నేను తొలగిస్తూ ఉన్నానని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా.